హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కార దిశగా సాగుతాయి. ఒక మార్గం అనేది సుముఖం అవుతుంది, తప్పకుండా వినియోగించుకోండి. ఇక చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న ఒత్తిళ్లను తొలగించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు ఎవరైతే వాహనాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నారో వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని కార్యరూపంలో పెట్టగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై మరింత హడావుడి అనేది ఏర్పడుతుంది. హడావుడిగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని అవసరాలు తీర్చుకుంటారు. బంధువుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో దానిలో ఉన్న ఆటంకాలను తొలగించుకొని ఈరోజు విజయవంతంగా ప్రారంభించగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వచ్చిన లాభాలు సంతోషదాయకంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇక రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు వారికి ఉన్న చిక్కులను తొలగించుకొని అనుకూలమైన వాతావరణంలో పనిచేస్తారు. అలాగే విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.